ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓసీపీ గనుల్లోకి వరద నీరు చేరడంతో ఓబీ పనులతో పాటుగా బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. కూడా గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా సింగరేణికి కూడా తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఓసీపీ గనులలో కూడా పూర్తి స్థాయిలో వాటర్ నిలిచిపోవడంతో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కూడా మందమారి, బెల్లంపల్లి, అదేవిధంగా కూడా శ్రీరాంపూర్ డివిజన్లలోని ఓసీపీల గనులలో కూడా పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా శ్రీరాంపూర్ డివిజన్కు సంబంధించి కూడా ఏదైతే ఇందారం ఓసీపీ, అదేవిధంగా కూడా శ్రీరాంపూర్ ఓసీపీలలో కూడా పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే శ్రీరాంపూర్ ఓసీపీలో కూడా 3 రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడంతో కూడా దాదాపు 3 రోజుల నుండి కూడా 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు, అదేవిధంగా కూడా 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ పనులకు కూడా అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక ఇందారం ఓసీపీకి సంబంధించి కూడా ఇందారం ఓసీపీలో కూడా పూర్తి స్థాయిలో ఓసీపీ గనులలోకి వాటర్ చేరుకోవడంతో కూడా అధికారులు ఏదైతే మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే వాహనాలు కూడా లోపల ఓసీపీలలో తిరిగేటువంటి పరిస్థితి లేకపోవడంతో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కూడా ఏదైతే 2,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతో పాటు దాదాపు 6,000 క్యూబిక్ మీటర్ల ఏదైతే బొగ్గు ఓబీ పనులకు కూడా అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక మొత్తం కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా రామకృష్ణపూర్ మందమారికి సంబంధించి కేకేఓసీ కావచ్చు, శ్రీరాంపూర్కి సంబంధించి అదేవిధంగా కూడా ఎస్ఆర్పి ఓసీ కావచ్చు, జైపూర్ ఇందారానికి సంబంధించి కూడా ఓసీపీ గనులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాటర్ చేరుకున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కూడా భారీ యంత్రాల సాయంతో కూడా నిలిచినటువంటి వాటర్ అంతా కూడా బయటికి పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓసీపీలో నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు దాదాపు ఈ 3 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలు కూడా తీవ్రంగా కూడా ఏదైతే సింగరేణికి కూడా నష్టం జరిగినట్టు కూడా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కూడా దాదాపు 3 రోజుల పాటు మొత్తం కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ ఖైరుగూడకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల డివిజన్ ఏదైతే మందమారి డివిజన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించినటువంటి ఓసీపీల గనులలో కూడా దాదాపు 19.5 కోట్ల రూపాయలకు కూడా ఏదైతే బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కూడా 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు కూడా నిలిచిపోయినట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజులు కూడా పూర్తి వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే ఓసీపీ గనులలో కూడా పనులు జరిగేటువంటి పరిస్థితి అని కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా భారీ యంత్రాల సహాయంతో కూడా ఏదైతే ఓసీపీ గనులలో నిలిచినటువంటి వాటర్ని అయితే బయటికి పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఓసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.